కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అభివృద్ధి ఫలాలు ప్రజలందరికీ అందుతున్నాయని బీజేపీ రాష్ట్ర కోశాధికారి కోర్ కమిటీ సభ్యులు దేవికి వాసుదేవరావు అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తోందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో అధికారం వచ్చేందుకు బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని అంటున్న దేవికి వాసుదేవరావుతో మా రీజనల్ కోఆర్డినేటర్ చిరారవి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి పెద్ద ఎత్తున బీజేపీ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో బీజేపీని అంటే అధికారంలో తీసుకురావడం కోసం రాబోయేటువంటి ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని అన్ని జిల్లాల్లో మొత్తం కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం ఉమ్మడి జిల్లా మీద ప్రత్యేక కేంద్రీకరణ చేయడం జరిగింది. ఇక్కడ రాష్ట్ర పార్టీ కోశాధికారి వాసుదేవరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాయి. సార్ చెప్పండి, ప్రధానంగా తెలంగాణలో భవిష్యత్తులో అంటే రాబోయేటువంటి 3 సంవత్సరాల కాల వ్యవధి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి నుంచి బీజేపీ బలోపేతానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్టుంది. దాని పట్ల అంటే ప్రధానంగా బీజేపీ ఎలాంటి వ్యూహాలు రచిస్తుంది, రాబోయేటువంటి ఈ 3 సంవత్సరాల్లో బలోపేతానికి ఎలా కృషి చేస్తుంది? ముందుగా నమస్కారం. 99 టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నిన్ననే ఖమ్మానికి భారతీయ జనతా పార్టీ ఆర్గనైజ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివార్జీ రావటం జరిగింది. వారు ప్రతి ఒక్క బూత్ని ఏ విధంగా బలోపేతం చేయాలో దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా వారు తెలుసుకోవడం జరిగింది. మా అందరితో కూడా ముఖ్యులతో ఒక ప్రత్యేకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసి దీన్ని ఏ విధంగా పార్టీని బలోపేతం చేయాలి, ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఎక్కడ ఏ విషయాల మీద మనం ఏ వర్గాల మీద కూడా ఏ విధంగా పనిచేయాలో కూడా, ఎందుకంటే ఈ 3 సంవత్సరాలు అనేది చాలా క్రూషియల్ పీరియడ్ ఫర్ ది భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా. కాబట్టి మాకు ప్రత్యేకంగా కార్యాచరణ అనేది మా అందరి నాయకులకి చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ముందుకెళ్తాం. అయితే ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంతో ముందుకెళ్తుందని చెబుతుంది. అంటే ప్రభుత్వ పరిపాలన పట్ల, కాంగ్రెస్ పరిపాలన పట్ల మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? మనం ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు గెలిపే ధ్యేయంగా అల్లవి కాని హామీలనిచ్చి 6 గ్యారంటీలు 420 హామీలనిచ్చి గద్దెనెక్కిన తర్వాత ఈ రోజున లంకె బిందులు ఉన్నాయనుకున్నాను, ఉట్టి బిందులు ఉన్నాయని చెప్పి నా యొక్క ఆర్థిక పరిస్థితి మొత్తం డోలామానంగా ఉంది, ఒక పైసా లేదు, ఏమి చేసే పరిస్థితి లేదు, ఈయన అప్పు పుడుతుందంటే అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదు, ఎందుకంటే లిమిట్స్కి మించి అప్పులు తీసుకోవడం జరిగింది, ఇక్కడికి వెళ్తే చెప్పులు దొంగలా చూస్తున్నారని చెప్పి సాక్షాత్తు స్వయంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారే చెప్పడం మనందరం తెలిసిన విషయమే. మరి 6 గ్యారంటీలు 420 హామీలు 100 రోజుల్లో 6 గ్యారంటీలని మేము అమలు చేస్తామని చెప్పాడు. 100 రోజులు పోయింది, ఈరోజు దాదాపు 730 రోజులు దాటిపోతుంది. ఇప్పటికి కూడా ఎటువంటి అమలు కూడా నోచుకొని పథకాలు ఈ రోజున ప్రజలందరూ బాధపడుతున్నారు. రానున్న ప్రభుత్వం 100% భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే. అది ఈరోజు ప్రతి కార్యకర్త నమ్మటం కాదు, ప్రతి ఒక్క వ్యక్తి నమ్ముతున్నాడు. నిజానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే పరిస్థితి లేదు. అది భారతీయ జనతా పార్టీ రావాల్సిన అవకాశాన్ని కొన్ని కారణాల వల్ల అది కాంగ్రెస్ పార్టీకి వెళ్ళటం జరిగింది. దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించారు. కేవలం ఈ రోజున 3 రాష్ట్రాల్లో ఉంది, అది హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, ఆంధ్ర తప్పితే దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కాంగ్రెస్ ముక్త భారత్ అయిపోయిన రాష్ట్రాలు కూడా. ఇక మిగిలింది ఈ 3 రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాల్లో కూడా వచ్చే ఎన్నికైనా సరే మీరు ఈ రోజున రాసి పెట్టుకోండి, మా మాటలు రికార్డ్ చేసి పెట్టుకోండి. ఈ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సరే ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తుడుచుకు పెట్టుకుపోయే పరిస్థితి ఉంది. కేవలం భారతీయ జనతా పార్టీ వచ్చే పరిస్థితి. ఇది ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఒకసారి నమ్మాం, ఆ గారడి మాటలు నమ్మాం, ఆయనకి మించిన గారడి మాటలు ఈయన చెప్పడంతో నమ్మి మేము ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈసారి భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్క సాధారణ ప్రజానికి కూడా ఈరోజు ఆలోచిస్తుంది.
ఏదైతే భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి కాలంలో అధికారంలోకి రాబోతుంది, దానికోసం ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఎదురు చూస్తున్నారు. ఆ వైపుగా కార్యకర్తలు కూడా సిద్ధం కావాలని, రాబోయేటువంటి ఈ అధికారంలో రాష్ట్రంలో అధికారంలో రావడం కోసం కృషి చేయాలని చెప్పి ప్రతి కార్యకర్త వాళ్ళకి కర్తవ్యంగా తీసుకోవాలని చెప్పేసి వాసుదేవరావు గారు చెప్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిర్రా రవి, 99 టీవీ, ఖమ్మం.